హలో అండి. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ కంపైల్ చేద్దాం. కంపైల్ చేసి అంటే ఆన్లైన్లో ఎగ్జిక్యూషన్ చేద్దాము. చూడండి, జీసీసీ సి కంపైలర్. నేను ఆన్లైన్ కంపైలర్ వాడుతున్నా. జీసీసీ సి కంపైలర్ టైప్ చేస్తే ఇలా వస్తుంది. మీరు ఆఫ్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జీసీసీ కంపైలర్ అంటే ఏంటంటే జిఎన్యు కంపైలర్ కలెక్షన్ అండ్ మీనింగ్. ఇవి లైనెక్స్ ఇంతకుముందు యూనిక్స్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ అనమాట. చూడండి, ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినామని ఇలా వస్తుంది. ఫస్ట్ మనకు మెయిన్ ప్రోగ్రామ్ ఏంది ఫస్ట్ తీసేస్తాం. ఫస్ట్ మనకు ప్రోగ్రామింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్ అనే ఫంక్షన్ ఒక ఓఎస్ ప్రోగ్రామింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది బ్రాకెట్స్ని ఏమంటామంటే ఆ ఫంక్షన్ యొక్క కోడ్ ఈ బ్రాకెట్స్లో రాసాం. ఈ కర్వ్ బ్రేసెస్ ఏమో మనం పారామీటర్స్కి ఫంక్షన్స్కి ఏమన్నా పంపించడానికే వాడతాము. ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఏమో ఈ ఫంక్షన్ యొక్క స్టేట్మెంట్స్ కానీ డిక్లరేషన్ కానీ ఏమైనా రాయడానికి మెథడ్స్ కానీ రాయడానికి వాడతాం. ఫంక్షన్ డెఫినేషన్ కోసం వాడతాం, ఫంక్షన్ డిక్లరేషన్ కోసం వీటి వాడతాం. మధ్యలో పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ తర్వాత చెప్పేస్తాం. ఇప్పుడు అవసరం లేదు. ఇది జనరల్గా ఇంటి మెయిన్ వాడుతున్నాం. మెయిన్ వాడి చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఇదంతా ఏం స్టార్ట్ కాదు, ఇక్కడ నుంచి కంపైలేషన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఉంది కదా, మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను హలో వరల్డ్ అని నాకు అవుట్పుట్ కావాలి కాబట్టి మనకు అవుట్పుట్ చూడాలి కాబట్టి ప్రింట్ఎఫ్ ఇస్తున్నాం. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నాం. లోపల డబుల్ కొటేషన్ ఎందుకు ఎలా అంటే స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్ ఎలా హలో వరల్డ్. ఇప్పుడు ఇందులో మీరు మెయిన్ సి ప్రోగ్రామింగ్ సింటాక్స్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక స్టేట్మెంట్. ఈ ప్రింట్ఎఫ్ అనేది ఒక స్టేట్మెంట్ కాబట్టి ప్రతి స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత సెమికాలన్ ఇవ్వాలి. ఈ స్టేట్మెంట్ అయిపోయిందని చెప్పడానికి సెమికాలన్ ఏం చేస్తుంది, ఎండ్ ఆఫ్ ది టర్మినేషన్. చూడండి, ఇప్పుడు నేను అవుట్పుట్ చేయడానికి చేస్తున్నాను. కానీ ఇక్కడ చూడండి, మనకు హలో వరల్డ్ వచ్చింది, కాకపోతే దీనికి రాంగ్ వార్నింగ్స్ వచ్చినాయి. చూడండి, వార్నింగ్ రిటర్న్ టైప్ డిఫాల్ట్ ఇంట్. నెక్స్ట్ ఇంప్లిసిట్ డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్ ప్రింట్ఎఫ్. చూడండి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది దానికి తెలియాలి కదా. ఎలా తెలుసు అంటే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అంటే ప్రింట్ఎఫ్ ఎలా వర్క్ అవుతుందో ఒక హెడర్ ఫైల్ ఉంటుంది. ఆ హెడర్ ఫైలే stdio.h యాష్ ఇంక్లూడ్ ఫస్ట్ వచ్చిండే కదా stdio.h. కాకపోతే మనకు ఒక ఫంక్షన్కి రిటర్న్ టైప్ ఆర్గ్యుమెంట్ అని ఉంటే తర్వాత చెప్తాను నేను ఇంట్ ఎందుకు వాడుతున్నాం. అక్కడ ఇంట్ వాడినాం కాబట్టి ఇక్కడ రిటర్న్. దీని గురించి నేను తర్వాత చెప్తాను, ఫంక్షన్స్లో వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది మెయిన్. చూడండి, ఈ ప్రింట్ఎఫ్ అని వాడినాం కదా, ఈ ప్రింట్ఎఫ్ డెఫినేషన్ ఎక్కడ ఉంటుంది అంటే stdio.h హెడర్ ఫైల్లో ఉంటుంది. చూడండి, మనకి ఏం వార్నింగ్స్ లేవు, ఏం ఎర్రర్స్ లేవు. ఇప్పుడు ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఏంది. చూడండి, నీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాం కదా, ఒక దాని గురించి పక్కల మ్యాటర్ రాయాలనుకుంటే కామెంట్ అంటాం. దాన్ని ఏమంటాం మనం, ఒక కామెంట్ అంటాం. ఆ కామెంట్ని ఎలా రాయొచ్చు, సింగిల్ లైన్ కామెంట్ అంటే ఇట్లా డబుల్ లైన్స్ పెట్టేస్తే అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ మనకు మల్టీ లైన్స్ కామెంట్స్ అంటే స్టార్ పెట్టేసి పైన ఇచ్చిండు కదా ఆ కామెంట్లో పెట్టాలి. చూడండి, హ్యాష్ అనేది ఏం చేస్తుంది అంటే హ్యాష్ అనేది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ మీనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ దగ్గరికి మనకు ఓఎస్ వస్తుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ప్రింట్ఎఫ్ వస్తుంది. ప్రింట్ఎఫ్ వచ్చిన తర్వాత ఫస్ట్ చెక్ చేసి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఎక్కడ ఉందని చూస్తుంది. మనం ఇక్కడ ఇచ్చినాం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h.
ఇక్కడ యాష్ అని ఇచ్చినాం కదా, ప్రీ ప్రాసెసర్ యాష్ ఇచ్చడం వల్ల ఇది ఏం చేస్తుంది, దీని యొక్క దీంట్లో ఉన్న ఫంక్షన్ ఇది వాడినాం కదా, దీని ఫంక్షన్ మొత్తం ఇక్కడ రాసేస్తుంది. అది స్పెషాలిటీ, ప్రీ ప్రాసెసర్ యొక్క స్పెషాలిటీ. అంటే కంపైలేషన్ స్టేజ్ ఉంటుంది, ప్రీ ప్రాసెస్ స్టేజ్ ఉంటుంది. ఆ కంపైలేషన్ స్టేజ్ రాకముందే ప్రీ ప్రాసెస్ స్టేజ్ ఉంటుంది. ఆ ప్రీ ప్రాసెసర్ స్టేజ్లో నీకు దాని యొక్క డెఫినేషన్ యాడ్ చేస్తుంది అనమాట కంపైలేషన్ అప్పుడు దానికి. ఇప్పుడు చూడండి అక్కడ యాంగులర్ బ్రాకెట్స్ ఉన్నాయి. యాంగులర్ బ్రాకెట్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్, అంటే ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్. చూడండి ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ అంటే stu.h మనమేం రాస్తలేం, ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉన్న లైబ్రరీస్కి వాడాలంటే యాంగులర్. మనము కొత్తగా మనం ఓన్గా యూజర్ డిఫైన్ రాసిందంటే డబుల్ కొటేషన్, ఇలా డబుల్ కొటేషన్ రాయాలి. యూజర్ డిఫైన్ లైబ్రరీస్, యూజర్ డిఫైన్ లైబ్రరీస్. ఇది ఎలా ఉంటుంది చూడండి. ఎగ్జాంపుల్ యాష్ ఇంక్లూడ్ stdio.h. దీన్ని మనం యూజర్ డిఫైన్ అంటాం. యాష్ ఇంక్లూడ్ డబుల్ కొటేషన్ stdio.h ఇస్తే దీన్ని యూజర్ డిఫైన్ లైబ్రరీ అంటాం. ఇప్పుడు చూడండి దీనికి డిఫరెన్స్ ఇక్కడ కూడా నేను యూజర్ డిఫైన్ పెడతా, ఇక్కడ కూడా యూజర్ డిఫైన్ పెడతా. ఫస్ట్ ఇక్కడ యూజర్ డిఫైన్ పెడితే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తా, ఏమైనా ఎర్రర్ వస్తుందో చూడండి. ఏం ఎర్రర్ రాదు. ఎందుకంటే ఈ యూజర్ డిఫైన్ పెట్టినప్పుడు ఫస్ట్ మనం ఏమన్నా డ్రైవర్ డెవలప్మెంట్ చేసినామా లేదా అని చెక్ చేస్తుంది. ఆ చెక్ చేసిన తర్వాత అక్కడ లేకపోతే మళ్ళీ కంపైలర్ ఏమైనా ప్రీ డిఫైన్ ఉందా లేదా చెక్ చేస్తుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం రాసినామా లేదా చెక్ చేస్తుంది. ఉంటే మనది ఎగ్జిక్యూషన్ చేస్తుంది, లేకపోతే కంపైలర్ది ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అందుకోసం మనకు అవుట్పుట్ వస్తుంది, ఎర్రర్ ఏం రాదు. ఇది ప్రీ ప్రాసెసర్ యొక్క డైరెక్టివ్. కంపైలర్ స్టార్ట్ అయితే ఓఎస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ప్రోగ్రామ్ ఇంటూ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంటూ మెయిన్ ఈ రిటర్న్ 0 పక్క రాయండి. మీరు ఇవన్నీ ఎందుకు ఎప్పుడు వాడాలని అన్ని నెక్స్ట్ ఫంక్షన్స్లో వస్తాయి మీకు. ఇది ప్రింట్ఎఫ్. ఈ ప్రింట్ఎఫ్ అనేది దేనికి వాడతామంటే ఇలా అవుట్పుట్ మనకి అవుట్పుట్ కన్సోల్లో మనకు అవుట్పుట్ రావడానికి. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిక్లరేషన్స్, ఈ డిక్లరేషన్స్, అసైన్మెంట్ ఇవన్నీ మనం చెక్ చేద్దాం. ఏవి ఎగ్జిక్యూషన్ కరెక్ట్ వస్తాయి, ఏవి రాంగ్ వస్తాయి, ఇవన్నీ ఇప్పుడు చెక్ చేద్దాం మనం ఇందులో. చూడండి ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఇంటిజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్. చూడండి ఇంట్ అని ఇచ్చిన, ఇంటి ఏ ఇచ్చిన ఏమన్నా ఎర్రర్ వస్తుందో చూడండి. నో ఎర్రర్. అవుట్పుట్ కూడా ఏం రాదు, ఎందుకంటే మనం ప్రింట్ఎఫ్ ఇస్తేనే, ఆ ప్రింట్ఎఫ్లు ఏమి ఇస్తేనే అది ఇక్కడ అవుట్పుట్ వస్తుంది మనకు. అంతవరకు ఏం రాదు. ఇప్పుడు సెమికోలన్ తీసేసిన. చూడండి ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ బిఫోర్ ఎనీ ఈక్వల్ అన్నా, కామా అన్నా, ఇక సెమికోలన్ అన్నా, యాసమ్ అట్రిబ్యూట్ రిటర్న్ బిఫోర్. ఇక్కడ దీని ముందర అంటే ఇక్కడ యారో మార్క్ ఇచ్చిన దీని ముందర ఎర్రర్ వస్తుందని చెప్తాను ఇలా. ఇప్పుడు సపోజ్ దీనికి నేను 2 ఇచ్చిన, దీని ఏమని చెప్పిన ఇనిషియలైజేషన్ అది ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్ కాబట్టి పక్కా సెమికోలన్ ఇవ్వాలి. చూడండి ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్, మనకు ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్, ఏమి ఎర్రర్ రాదు. ఇంకా చూడండి నెక్స్ట్ ఇవి అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి నేను దీన్ని ఏమన్నాము, ఇది వేరియబుల్. ఈ వేరియబుల్ ఏంది, ఐడెంటిఫైరే కదా. ఆ వేరియబుల్ ఎప్పుడవుతుంది, ఇప్పుడు చూడండి ఐడెంటిఫై హ్యాష్ ఇచ్చిన, హ్యాష్ ఏ ఇచ్చిన నేను. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇది ఇక్కడ ఇంటూ పక్కల దీన్ని వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే నీకు ఐడెంటిఫైర్ రూల్స్ గుర్తుకుండాలి. చూడండి ఎర్రర్ స్ట్రే యాష్ ఇన్ ప్రోగ్రామ్ అంటే ఒక ఐడెంటిఫైర్కి స్టార్టింగ్ క్యారెక్టర్ ఉన్న, స్టార్టింగ్ లెటర్ ఉన్న,
స్పెషల్ క్యారెక్టర్ కానీ నంబర్ కానీ ఉండకూడదు. చూడండి నెక్స్ట్ నంబర్ పెట్టిన 1 చూడండి మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. ఇవన్నీ మీకు రూల్స్. నెక్స్ట్ చూడండి ఎర్రర్స్ ఎట్లాంటివి వస్తాయి. నెక్స్ట్ A1 ఇక్కడ పెట్టిన ఫస్ట్ లెటర్ ఏముంది, తర్వాత 1 ఉంది, చూడండి ఎర్రర్ రాదు. అంటే ఫస్ట్ లెటర్ మనం గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడండి ఇంకొకటి, మీరు ఈ ఐడెంటిఫైయర్లో ఏ తర్వాత యాష్ ఉంది చూడండి. ఇప్పుడు కూడా చూడండి మీకు ఎర్రర్ వస్తుంది. అంటే స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు. ఐడెంటిఫైయర్స్లో స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు. ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు, నంబర్ ఉండకూడదు. మళ్ళీ చూడండి మీకు అండర్స్కోర్ ఉండొచ్చు అని చెప్పినా కదా, అండర్స్కోర్ ఇస్తున్నా. అండర్స్కోర్ ఏ అని ఇచ్చినా కదా వేరియబుల్, చూడండి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎందుకంటే అండర్స్కోర్ యాక్సెప్ట్ చేస్తుంది ఏ వాల్యూ. ఇలా మనం ఎర్రర్స్ని చెక్ చేసుకోవాలి, ఏది కరెక్ట్ వస్తుంది ఏది లేదని. ఇది ఐడెంటిఫైయర్ రూల్స్ అండ్ వేరియబుల్స్. ఇప్పుడు ఇంటి ఏ ఇచ్చినాం. ఇలా నెక్స్ట్ ఇది మనకు ఐడెంటిఫైయర్స్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ క్యారెక్టర్ కావాలనుకున్నాం అనుకోండి, సిహెచ్ఆర్ క్యారెక్టర్ అండ్ బి, క్యారెక్టర్ బి. ఇంకొకటి ఫ్లోట్ వేరియబుల్ కావాలనుకున్నాం, ఫ్లోట్. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్లోట్ ఇచ్చిన ఇంటి ఏ ఇచ్చిన, ఇది తీసేస్తాం, అండర్స్కోర్ తీసేస్తాం. ఇంటి ఏ ఇచ్చిన, క్యారెక్టర్ బి ఇచ్చిన, ఫ్లోట్ ఏ ఇచ్చిన. చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సేమ్ ఎగ్జిక్యూషన్ చేయండి. మీకు ఏమైనా గుర్తుకుంటుందా, సేమ్ వేరియబుల్ డిఫరెంట్ టైప్స్ ఇవ్వకూడదు. ఇక్కడ ఏమైనా ఇచ్చినాం ఇంటికి ఇచ్చినాం, ఇక్కడ ఏమైనా ఇచ్చినాం ఫ్లోట్కి కూడా ఇచ్చినాం. అంటే 2 సార్లు సేమ్ వేరియబుల్ ఇవ్వకూడదు. అర్థమైనా, 2 సార్లు సేమ్ వేరియబుల్ ఇవ్వకూడదు. బి ఇచ్చినాం కదా, బి గురించి చూడండి మళ్ళీ సేమ్ ఉంది కాబట్టి మళ్ళీ ఎర్రర్ వస్తుంది. కాబట్టి సేమ్ వేరియబుల్ నేమ్ ఇవ్వకూడదు, అదొకటి. ఇప్పుడు చూసి సి ఇచ్చినా కదా, ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్. క్యారెక్టర్ అనేది లెటర్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇవి డిక్లరేషన్ ఎలా డిక్లేర్ చేయాలా అనేది, ఇవి డిక్లరేషన్. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, నాకు ఈ క్యారెక్టర్ బి నేను ఇప్పుడు ఉపయోగించుకున్న అవసరం లేదు అనుకుంటున్నా. దాని కామెంట్ సింగిల్ లైన్ కామెంట్, ఈ 2 స్లాష్లు కొట్టేస్తే అది పని చేయదు. సింగిల్ లైన్ కామెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని నీకు ఇంకా డౌట్ ఉందంటే నేను ఇది తీసేస్తా. సెమికాలన్ తీస్తే ఎర్రర్ వస్తుంది కదా, సెమికాలన్ తీసిన కాబట్టి రిటర్న్ పైన ఎర్రర్ వచ్చింది. అదే నేను కామెంట్ రూపంలో పెట్టేసిన అనుకోండి, అది కంపైలర్ ఆ కామెంట్ని పట్టించుకోదు. జస్ట్ మనకి అండర్స్టాండింగ్ కోసం, అక్కడ ఏముందని అండర్స్టాండింగ్ కోసం అంతే. కాబట్టి అది కామెంట్ పట్టించుకోదు. ఇలా డిక్లరేషన్స్ అన్నీ మనం చెక్ చేయాలి. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినాం అసైన్మెంట్ చూద్దాం. అసైన్మెంట్ అని చెప్పినా కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ టైప్ అన్నా కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చిన. నీకు అదే ఏ వాల్యూ ఎలా ప్రింట్ చేయాలని చెప్పినా, ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్లో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది, %d ఇంటిజర్కి. ఇక్కడ కామా పెట్టాలా, కామా ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ కామా మనం ఏం వేరియబుల్ ప్రింట్ చేయాలి, ఏ కాబట్టి ఏ అండ్ ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్ కాబట్టి సెమికాలన్. చెక్ చేయండి, ఏ వాల్యూ 12 వస్తుంది. చూడండి ఇప్పుడు ఇంటిజర్ ఏ వాల్యూ, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అని ఇచ్చిన. ఇప్పుడు నేను ఇంటిజర్ అని పెట్టిన, నేను ఇక్కడ 12.3 ఇచ్చిన. ఏమి ఇచ్చిన, రియల్ నెంబర్ ఇచ్చిన. ఏమొస్తుంది చూడండి, మీకు ఇంటిజర్ ఏ వాల్యూ ఇచ్చిన 12.3 ఇచ్చిన. కానీ నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నా, %d ప్రింట్ చేయ. %d అంటే ఏంది, ఇంటిజర్ అని. ఏ వాల్యూ 12 వచ్చింది. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ 12.3 ఇచ్చిన, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ %f ఇచ్చిన. నేను అనుకుంటున్నాను ఎందుకు 12.3 కదా, నాకు కావాల్సింది 12.3నే కావాలా. ఇప్పుడు వస్తుందా, రాదు. చూడండి ఇక్కడ మనకు వార్నింగ్ ఇచ్చింది, ఇక్కడ మనకు వార్నింగ్ ఇచ్చి 00 ఇచ్చింది. ఎందుకంటే ఏ అనేది నువ్వు డిక్లేర్ చేసింది ఏంది ఇంటిజర్, కానీ నువ్వు ప్రింట్ చేస్తుంది ఏంది ఫ్లోట్. ఇక్కడ వార్నింగ్ వస్తుంది. కొన్ని కంపైలర్లు అయితే డైరెక్ట్ ఎర్రర్ కూడా వస్తుంది. ఎందుకు, నువ్వు ఇచ్చిన డిక్లరేషన్ ఇంటిజర్, నువ్వు ప్రింట్ చేస్తున్నది ఫ్లోట్ వాల్యూ. అసైన్మెంట్ ఏదని తీసుకోదు, కానీ ప్రింట్ఎఫ్ దగ్గర
మనం పర్సంటైల్ డి. ఇప్పుడు పర్సంటైల్ ఐ ఇస్తాను నేను. చూడండి పర్సంటైల్ ఐ అంటే కూడా ఏమని చెప్పినా నేను ఇంటీజర్ అని చెప్పిన. చూడండి 12 వచ్చింది. అలా ఇంటీజర్ ఏకి ఇవన్నీ ఇలా చెక్ చేసుకోవాలి ఎర్రర్స్ ఏమైనా ఏవేవి వాల్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ మనకు నెక్స్ట్ క్యారెక్టర్. చూడండి ఇంట్ అని ఇంటీజర్ వాల్యూ ఇచ్చినాం. ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ ఇచ్చినాం. నేను ఇక్కడ ఏం చేస్తా పర్సంటైల్ సి ఇస్తా. ఇక్కడ నేను 65 ఇస్తా. 65 ఇస్తా, పర్సంటైల్ సి ఇస్తా. చూడండి ప్రింట్ఎఫ్ ఇస్తే ఏమొస్తుంది మీకు కొంచెం షాక్ వస్తుంది. ఎందుకు ఏ ఈజ్ ఈక్వల్ 65 అయింది, ఇక్కడ క్యాపిటల్ ఏ వచ్చింది. నేను ఇక్కడ ఇంట్ ఇచ్చిన, ఇక్కడ ఇంటీజర్ ఇచ్చిన, కానీ ఇక్కడ పర్సంటైల్ సి ఇచ్చిన ఇక్కడ ఇంటీజర్. ఈ వాల్యూ ఎందుకు వచ్చిందంటే ఒక ఆస్కీ వాల్యూ అని అసైన్ చేసి ఉంటాడు. ఆస్కీ వాల్యూ అంటే అమెరికన్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇంటర్చేంజ్ అని ఒక ఆస్కీ వాళ్ళు ఒక క్యారెక్టర్కి ఏ వాల్యూకి 65, బి వాల్యూకి అలా అని ఒక క్యారెక్టర్కి ఒక వాల్యూ స్పెసిఫై చేసి ఉంటాడు. అది ఎందుకో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఇంటూ ఇలా అంటే ఇంటీజర్కి క్యారెక్టర్ పర్సంటైల్ సి ఇచ్చిన, పర్సంటైల్ డి ఇచ్చినా పర్వాలేదు, కానీ పర్సంటైల్ ఎఫ్, పర్సంటైల్ ఎల్ఎఫ్ ఫ్లోట్ డబుల్ వాల్యూస్ ఇవ్వకూడదు. ఇలా మనం చెక్ చేసుకొని మనం ఒక కాన్ఫిడెంట్గా బేసిక్ నుంచి మనకి ఏది ఎర్రర్ క్యాపబిలిటీ ఎలానో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు టీసీఎస్లో కానీ ఇన్ఫోసిస్లో కానీ ఎంసీక్యూస్ ఇలానే ఇస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఇక్కడ మీకు ఎర్రరా లేదా అని చెక్ చేయడానికి ఇక్కడ ఇస్తాడు మనకు ఐడెంటిఫైర్ రూల్స్ తెలియకపోతే యాష్ ఇక్కడ యాష్ అని ఇస్తాడు, ఇక్కడ పర్సంటైల్ డి అని ఇస్తాడు. ఇప్పుడు ఐడెంటిఫైర్ రూల్స్ తెలియదు, నువ్వేమంటావు ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది అని 65 అనుకుంటావు, కానీ ఇక్కడ ఏంది ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఐడెంటిఫైర్కి స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు. అలాంటివి అన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్యారెక్టర్. ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ని డిఫైన్ చేసేటప్పుడు మనం క్యారెక్టర్ అసైన్ చేసినాం సింగిల్ కొటేషన్లు ఇవ్వాలి. క్యారెక్టర్ని అసైన్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్లు ఇవ్వాలి. ఏ ఇచ్చినాక ఇక్కడ పర్సంటైల్ డి ఇచ్చినాం అనుకోండి. పర్సంటైల్ డి అంటే ఏంది ఇంటీజర్ కదా. ఈ ఏ వాల్యూ యొక్క ఇంటీజర్ వాల్యూ అని చెప్పినా కదా. ఆస్కీ వాల్యూ ఎంత 95, అది 97. చూడండి ప్రింట్ఎఫ్ పర్సంటైల్ డి కామా ఏ ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. చూడండి మీరు ఏదైనా ఎర్రర్ చేసినా ఎక్స్పెక్టెడ్ బిఫోర్ సెమీకోలన్ మనం పెట్టాలి కాబట్టి ఎర్రర్ వస్తుంది. పర్సంటైల్ డి దాన్ని ఏంది ఏ ఇస్ మనకు 97 వస్తుంది. స్మాల్ ఏ ఆస్కీ వాల్యూ అంతా 97. అది ఎందుకు వచ్చింది 97 అంటే పర్సంటైల్ డి నాకు ఈ ఏ వాల్యూ ఇంటీజర్ టైప్లో కావాలని చెప్పిన 97. అదే ఏ వాల్యూ నాకు క్యారెక్టర్లోనే కావాలి. పర్సంటైల్ సి ఇచ్చినాం కాబట్టి ఏ వాల్యూ క్యారెక్టర్లో వస్తుంది. సి ఏంది ఏ వాల్యూ అంతా ఏ కాబట్టి ఏ వచ్చేస్తుంది. ఇలా మీరు చెక్ చేసుకోవాలి. డబుల్ కానీ ఇంటికి కానీ ఫ్లోట్కి కానీ ఇలా మీరు చెక్ చేసుకోవాలి. సపోజ్ చూడండి నేను ఇప్పుడు అడిషన్ చేయాలనుకుంటున్నా. ఇంట్ అడిషన్ చేయాలంటే ఏంది 2 నంబర్లు ఉండాలి. ఒకటి ఏ ఒకటి బి ఒకటి. దాని వాల్యూ ఇంకొక వాల్యూలో పెట్టాలనుకున్నా ఇంకా 2 టైప్స్లో ఉంటాయి. నేను ఇంకోటి కావాలి కాబట్టి సపోజ్ సి కూడా డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే నేను డైరెక్ట్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 13 సెమీకోలన్ ఇచ్చేసిన. ఇప్పుడు నేను సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పిన ఏ ప్లస్ బి ఇచ్చిన. ఇప్పుడు చూడండి ప్రింట్ఎఫ్ పర్సంటైల్ డి ఇలా 3 ఉన్నాయి. నాకు అండర్స్టాండింగ్ కోసం ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సంటైల్ డి అన్న, బి ఈజ్ ఈక్వల్ టు పర్సంటైల్ డి అన్న, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు పర్సంటైల్ డి అన్న. చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఏ కామా బి కామా సి అని ఇచ్చిన. ఇప్పుడు 3 ఒకటే దగ్గర ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి
ఒకటే దగ్గర ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఇక్కడ నాకు ఇంకా ఒక స్పేస్ కావాలనుకుంటున్నా ఆన్సర్కి. యాజ్ ఇట్ ఈస్గా ఈ డబుల్ కొటేషన్లో ఉన్నది అక్కడ ప్రింట్ అవుతుంది. పర్సంటైల్ డి అంటే దీని వాల్యూ ఇక్కడ వచ్చి రిప్లేస్ అవుతుంది. పర్సంటైల్ డి అంటే ఈ బి వాల్యూ ఇక్కడ రిప్లేస్ అవుతుంది. పర్సంటైల్ డి అంటే సి వాల్యూ ఇక్కడ రిప్లేస్ అవుతుంది. చూడండి 12 ఇచ్చిన కదా, చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 13, సి ఈజ్ ఈక్వల్ టు 25. అంటే ఈ స్ట్రింగ్ ఎలా ఉంటే అలా, స్ట్రింగ్ మధ్యలో ఇక్కడ నేను 2 స్పేస్లు ఇచ్చినా కదా, ఆ 2 స్పేస్లు ఇక్కడ వస్తుంది. అంటే మీరు ప్రింట్ఎఫ్ ఆ స్ట్రింగ్లో ఎలా ఉంటే అలా, జస్ట్ మనం ఫార్మాట్ స్పెసిఫైర్ వాడితేనే ఆ ఫార్మాట్ స్పెసిఫైర్ యొక్క వాల్యూస్ ఇక్కడ వస్తాయి మనకు. అంతేమించి ప్రింట్ఎఫ్ అనేది ఏం చేంజ్ చేయదు, ఏం కొత్తగా ఏం డిఫైన్ చేయదు. ఇలా ఇప్పుడు సపోజ్ నాకు ఆల్రెడీ ముందే ఇచ్చేసిన ఈ వాల్యూస్ నాకు ముందు అవసరం లేదు. నేనేం చేయాలా, స్కాన్ఎఫ్ వాడతా. ఇప్పుడు ఎర్రర్ ఎగ్జిక్యూషన్ దగ్గర నాకు కావాలనుకుంటున్నాను. స్కాన్ఎఫ్లో ఏమని చెప్పిన, ఇంటిజర్ అయితే పర్సంటైల్ డి, సేమ్ దీనిలో కామ అయినా పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. పర్సంటైల్ డి కామా పర్సంటైల్ డి. ఇక్కడ ఏమని చెప్పిన, పర్సంటైల్ డి ఇక్కడ మనం వేరియబుల్స్ ఎలా, ఇక్కడ మాత్రం వేరియబుల్ యొక్క అడ్రస్ ఎలా ఇస్తాం, యాంపర్సండ్ ఏ కామా యాంపర్సండ్ బి ఇచ్చేసి సెమికాలన్ ఇచ్చేసి మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం. చూడండి మనకు అక్కడ బ్లింక్ అవుతుంది, అంటే వాడు ఇన్పుట్ అడుగుతున్నాడు కానీ మనకు అది ఇన్పుట్ ఏందని తెలియదు. కాబట్టి ఈ స్కాన్ఎఫ్ ముందర ఏం చేస్తామంటే, స్కాన్ఎఫ్ ముందర మనకు యూజర్ డిఫైన్డ్, కొద్దిగా నెక్స్ట్ కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్లు, స్కాన్ఎఫ్ ముందర మనం ఏం చేస్తాం, స్టాప్ చేయాలి. మనం ప్రోగ్రామ్ సడన్గా ఆపేసిన, ఇక్కడ కంపైలేషన్ కాదు, మళ్ళీ స్టాప్ చేసి నెక్స్ట్ ఇప్పుడు మనకు అర్థం కావడానికి ప్రింట్ఎఫ్ ఒకటి ఇస్తాం, ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తుంది ఒక పైన. ఫస్ట్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది ఎగ్జిక్యూషన్. ఎలా చూడు, ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఉంటుంది ఎగ్జిక్యూషన్. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి దీన్ని ప్రింట్ చేస్తుంది, ఎంటర్ వాల్యూస్ అండ్ బి. నెక్స్ట్ ఇక్కడ స్కాన్, ఇక్కడ మనకు అడుగుతుంది. చూడండి రన్ చేస్తాం. ఇంతకుముందు నీకేం తెలియదు కానీ ఇప్పుడు ఏం తెలిసింది, ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అంటే ఏ వాల్యూ బి వాల్యూ అడుగుతుంది. చూడండి 10. నేను చూడండి ఏ వాల్యూ బి వాల్యూ అడుగుతుంది. ఇక్కడ ఏం చేసిండు చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏంది మీకు చూడండి. నేను ఎంటర్ కొట్టిన కానీ ఇక్కడ ఏమొచ్చింది, బి వాల్యూ ఆటోమేటిక్గా 0 తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ నేను కామా ఇచ్చిన. కామా అనేది ఏంటంటే ఒక సపరేటర్. ఇప్పుడు సపోజ్ తీసేసిన, కామా తీసేసిన, ఇప్పుడు మళ్ళీ రన్ చేసిన, డిఫరెన్సెస్ ఇవే మీరు చెక్ చేసుకోండి. 10 ఎంటర్ కొట్టిన తర్వాత చూడు, కామా తీసేసిన తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒక నంబర్ అడుగుతుంది, దాన్నే సపరేటర్. దీనిలో మనకు ఒక సపరేటర్ ఏం వాడుతున్నామో కూడా చెక్ చేస్తారు. చూడండి ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అండ్ సి వాల్యూస్ 30. ఇలా మీరు డిఫరెంట్ చెక్ చేయాలి. ఇంకా నేను చేస్తా, ఇంకా నేర్పిస్తాను మీకు, ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.